మరి మీరు అన్నట్లుగా పర్టికులర్ నియమాలు అనేవి ఉంటాయి, దీనికి ఇన్ని రోజులు కంపల్సరీ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి చాలా వరకు చూసుకున్నట్లయితే నేను చూసింది ఏంటంటే 41 డేస్ కూడా ధరిస్తారు అని కూడా నేను విన్నాను. అదే చెప్తున్నాం కదమ్మా, 54 రోజులు ఏదైతే మండల కాలం వైదికంగా ఉన్నా మనుషుల యొక్క మనుగడ జీవన శైలి అనేది మారుతూ వచ్చింది. మనకు 2020లో ఉన్న పరిస్థితులు ఈ రోజు లేదు. అలాగే ఆ రోజుల్లో సమయం ఎక్కువ ఉంది కాబట్టి 54 రోజులు వైదికంగా ఉన్న ఆచారాన్ని పాటించినటువంటి రోజులుంది. ఈరోజు అందరు ఎవరి వృత్తిలో వాళ్ళు, ఎవరి వ్యాపారాల వాళ్ళు, జీవన శైలి మారింది కాబట్టి సమయాన్ని 41 రోజుగా పెద్దలు నిర్ణయించారు. దాన్ని గౌరవిస్తూ అందరు 41 రోజు చేస్తారు. ఈ 21 రోజు 11 రోజులు అనేది దీక్ష నియమం కాదు. దీక్ష నియమం కాదని ఏ దీక్ష నియమం కాదు. ఓకే, సనాతన ధర్మం ప్రకారంగా ఏ దీక్ష నియమము కాదు. 11, 21 రోజులు అసలు చేయకూడదు. అది చెల్లుబాటు అవ్వదంటారా? దీక్షకు పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, గణపతి ఉత్సవాలు జరిగిన నవరాత్రులు అంటాం కానీ నవదిన దీక్ష అన్నారు. అమ్మవారివి శరన్నవరాత్రులు అన్నారు తప్ప శరన్నవరాత్రి దీక్షలు అన్నారు. దీక్ష అంటే మండలం అంటే 54 రోజులు, లేదా ఈ రోజు ఉన్నటువంటి జీవన శైలికి 41 రోజు. శబరిమల మాత్రం 48 రోజులని మండల దీక్షగా పరిగణిస్తుంది. 48 డేస్ని మండల దీక్షగా పరిగణిస్తుంది. 41ని కూడా పరిగణించదు శబరిమల. 41 కూడా యాక్సెప్ట్ చేయదు శబరిమల. అయితే మనకున్నటువంటి జీవన శైలి, అందరు బిజీ ఉన్నారు, ఎవరి వృత్తి వ్యాపారాలు, ఎవరి కుటుంబ బాధ్యతలు వాళ్ళకున్నాయి. దాన్ని మన గురుస్వాములు పెద్దవాళ్ళందరూ కూడా 41 రోజుకి దాన్ని నిర్ణయించారు కాబట్టి దాన్ని గౌరవించడం జరుగుతుంది. మరి ఇన్ని చెప్తున్నారు కదా, అసలు 41 రోజులు కూడా పరిగణించరు అని చెప్తున్నారు. 11 రోజులు అంటున్నారు, 21 రోజు అని చెప్తున్నారు కదా. అసలు పర్టికులర్గా ఇన్ని డేస్ చేస్తేనే ప్రతిఫలం అనేది దక్కుతుంది, ఖచ్చితంగా ఇన్ని డేస్ చేయాలి, ఇన్ని నియమాలు ఉంటాయి అని ఏదైనా ఉంటుందంటారా? అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒక కార్యాన్ని, ఇప్పుడు ఒక మెడిసిన్ వేసుకుంటాం సైంటిఫిక్గా. ఒక మందుని వాడాలంటే ఈరోజు పొద్దున్న ఒక అనారోగ్యం పాలైతే మనం వైద్యం దగ్గరికి వెళ్తే తను ఒక మందుని ఆయుర్వేదం లేదంటే ఒక మెడిసిన్ని మనకు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఒకరోజు అయ్యంగానే తగ్గిపోదు కదా. అవునండి. దానికి ఒక డ్యూ కోర్స్ అంటే రిజల్ట్ పూర్తిగా మనకు ఆ వ్యాధి నుంచి విముక్తి పొందాలి అంటే వాళ్ళు ఒక పర్టికులర్ కోర్స్ వైద్యుడు చెప్పిన నియమాన్ని పాటించాలి. సో అయ్యప్ప దీక్ష నుండి కూడా మనం ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించినట్లయితే దానికి తగ్గట్టుగా ఏకాగ్రత, ధ్యానము, వీటన్నిటినీ స్వామివారు నియమించినటువంటి నియమాలను పాటిస్తూ మనము ప్రయత్నం చేస్తే ఆ ఫలితం మనకి వస్తుంది. కాబట్టి ఒక రోజు 2 రోజుల్లో లేదా 10 రోజుల్లో వచ్చేది కాదు, 40 రోజులు 60 రోజులు. ఇందులో ముఖ్యంగా మనిషికి ఉన్నటువంటి దుర్గుణాలు అవి ఏమైనా కానివ్వండి. ఇప్పుడు అసూయ కావచ్చు, అదొక దుర్గుణం, లేదా ఈర్ష్య అదొక దుర్గుణం. కేవలము మద్యము మాంసము తినడమే దుర్గుణాలు కావు, ఇవి కూడా దుర్గుణాలే. లోభం ఉండడం, ఒకరు ఎదుగుతుంటే వారిని చూసి అసూయ పడడము, వాళ్ళ ఎదుగుదలను మనం ఒప్పుకోకపోవడం, ఇవన్నీ కూడా దుర్గుణాలు. అంటే దీక్షలో ఉన్నటువంటి దుర్గుణాల్లోనూ ఇవన్నిటిని తొలగించిన రోజే ఇవి ఒకరోజు చేస్తే పోయేటివి కాదు. దీక్ష ఏమి చెప్పారు అంటే 48 రోజులు 54 రోజులు మీరు ఒక పద్ధతిని అవలంబిస్తే తర్వాత కూడా అదే అలవాటు అయిపోతుంది. మనం ఒక పర్టికులర్ని మనం ఒక సామెత ఉంటుంది కదా, 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే వారిలాగా మారిపోతాం అన్నట్టుగా ఈ 58 రోజుల దీక్ష మనం స్వామివారితో కలిపితే స్వామివారిలాగా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దీక్షను 58 రోజులు 54 రోజులు లేదా 41 రోజు చేయమని నిర్ధారించారు. 21 రోజు 11 రోజుల్లో మనకు ఎటువంటి ఫలితం అనేది, రిజల్ట్ అనేది రాదు. చూసారు కదండి, అసలు అయ్యప్ప దీక్షలు అంటేనే చాలా ప్రాముఖ్యత గల దీక్ష అని కూడా తెలియజేస్తారు చాలా మంది పెద్దలు. మన గురువు గారు చెప్పినట్లుగా చాలా మంది తెలిసి చేస్తారో మరి తెలియక చేస్తారో తెలియదు, కానీ 11 రోజుల దీక్ష అంటారంట, 21 దీక్షలు అని కూడా అంటారు. ఇదైతే చెల్లుబాటు అవ్వదు, ఇదైతే సరైన పద్ధతి కాదు అని కూడా గురువుగారు తెలియజేయడం జరిగింది. మీరు కూడా ఈ గురువుగారు చెప్పిన పదాలను అయితే గుర్తు పెట్టుకొని మరి దీక్షలు తీసుకోవడానికి ముందుగా అయితే ఆలోచన చేసి దీక్షలు అయితే తీసుకోవడం అనేది మొదలు పెట్టండి అయితే మేము తెలియజేస్తున్నాం. గురువు గారు కూడా తెలియజేశారు, మంచి సందేశం అయితే మనకు తెలియజేశారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము మరొక ప్రశ్నలో కూడా వెళ్ళిపోదాం. గురువు గారు, మరి ఇది ముఖ్యంగా మన కార్యక్రమంలో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పాలి. ఎట్లా అంటే ఇప్పుడు చాలా వరకు మనం చూసుకున్నట్లయితే చాలా దుర్గమాతలు ఉంటాయి, శివుడి మాలలు ఉంటాయి, ఆంజనేయ స్వాములు ఉంటాయి. ఈ దీక్షలన్నిటికీ ఒక్కొక్క రంగు అనేది కంపల్సరీ పర్టికులర్ రీజన్ ఉంది. మరి ఈ అయ్యప్ప దీక్షకి, అయ్యప్ప మాలకి
ఎందుకు నలుపు రంగునే మెన్షన్ చేశారు అని చెప్పవచ్చు. ఈ అయ్యప్పకి అసలు ఈ నలుపు రంగు బట్టలే ధరించాలి, అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు ఈ నలుపు రంగునే వేసుకోవాలి అని ఎందుకు ఈ నియమాలు అనేవి ఎందుకు వచ్చాయి? అసలు దేని ద్వారా వచ్చాయి? లేకపోతే దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉంది అంటారా? దీంట్లో ఫస్ట్ మొదటగా మనం చూసుకున్నట్లయితే దీక్ష వస్త్రానికి వచ్చేసరికి ప్రామాణికంగా ఎటువంటి వర్ణాన్ని అంటే రంగుని కేటాయించడం జరగలేదు. ఈ రంగు వేసుకోవాలి, ఈ రంగు అంటే నలుపు రంగు అంటే ఏ దీక్ష అయినా సరే, ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా శివ దీక్షలు కానివ్వండి, దుర్గాదేవి దీక్షలు కానివ్వండి, వీటిని అయ్యప్ప దీక్షలు కానివ్వండి, ఎక్కడ కూడా రంగుతోటి సంబంధం లేనటువంటి విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. వస్త్రధారణకు ఇదే కలర్ వేసుకోవాలి, దాంట్లోనే ఉండాలనేది నియమము లేదు. ఎందుకు లేదు అంటే అయ్యప్ప దీక్ష గృహస్థులు బాగా చేసేటటువంటి దీక్ష. రంగు వర్ణానికి ఒక పర్టికులర్ డిజైన్, ఒక పర్టికులర్ డ్రెస్ కోడ్ లాగా ఎందుకు దీన్ని నిర్ణయించడం జరిగిందంటే, నేను సామాన్యంగా మామూలు డ్రెస్ వేసుకొని వచ్చాను అనుకోండి, నేను బొట్టు పెట్టుకొని ఉన్నాను, అయ్యప్ప బొట్టే పెట్టుకొని ఉన్నాను, నేను మామూలుగా వైట్ షర్ట్ వైట్ లుంగి కట్టుకొని వచ్చే ఉన్నాను, నేను దీక్షలో ఉన్న విషయం పక్క వాడికి తెలియదు. అవును. ఎందుకంటే